ఎలా అనిపించింది? పిచ్చి తెంగింది భయ్య. అమ్ము ఇప్పుడే చూసా, మైండ్లోంచి అసలు వెళ్తలేదు. నిజంగా ఎవ్వడో కూడా ఆపడానికి లేకుండా అయిపోయింది భయ్య. మొత్తం బ్రేక్ చేసేస్తాడు, మామూలుగా లేదు. విజువల్స్ అయితే పిచ్చి ఎక్కిచ్చేసాడు అంతే. నిజంగా అబ్బబ్బా ఏం డైలాగు నాయనా, మౌలిక విజువల్స్ అయితే పిచ్చి లేపాడు. థియేటర్లు మొత్తం కూడా రచ్చ రచ్చ అయిపోతాయి భయ్య. ఎవ్వరు ఆపడానికి అయితే ఉండదు, చెప్తున్నా కదా. నార్మల్గా లేదు, నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి ఇప్పుడు చూస్తే. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్లు కానీ, అబ్బబ్బబ్బబ్బా. పుష్ప అంటే ఏంటి, పుష్ప ఏంటి, అక్కడ ఉంది అల్లు అర్జున్, అందుకే డైలాగులు కూడా మారిపోయినాయి. పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? కాదు, మామూలుగా లేదు, రచ్చ రచ్చగా ఉంది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. బా పిచ్చి లేపిండు. అవి లుక్స్ అంటారా భయ్య? అవి లుక్స్ అంటారు ఎవరైనా? దాని బాబులాగా ఇచ్చాడు లుక్స్. ఒక్కొక్కటి వేరియేషన్స్ ఉన్నాయి కదా, అన్ని ఎలా ఉన్నాయి క్యారెక్టర్స్? మామూలుగా లేవు భయ్య. నిజంగా డైరెక్టర్ ఒక కొత్తగా మళ్ళీ చూపించాడు భయ్య దీంట్లో. ఆ ఫైట్లు కానీ, అవి చెక్కలు అలా పైకి లేకటం కానీ, ఆ విజువల్స్ కానీ మైండ్ పోయింది నిజంగా. ఆ హీరోయిన్ కాలుతో అల్లు అర్జున్ ఇలా అంటది, ఇలా చేత్తో అంటే తగ్గేది అని అంటాడు. ఇప్పుడు హీరోయిన్ అంటది కాలుతో తగ్గేదిలే అని. బాబా బాబా ఏం పెట్టాడు భయ్య. నిజంగా సినిమాలో అయితే ఎవ్వడో కూడా మినిట్ కూడా మిస్ అవ్వడు భయ్య. అలా చూస్తారు అంతే. అలాంటి విజువల్స్ అయితే దింపాడు డైరెక్టర్. నిజంగా సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? ఇచ్చి పడేసాడు భయ్య. మౌలిక్ కాదు కదా అది, మ్యూజిక్ కుక్కను కొట్టినట్టు కొట్టాడు ఎవడో కానీ. ఓ మౌలిక్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, ఆపేది అవ్వడం వల్ల అవ్వదు. సినిమా మాత్రం తిరగ రాసిద్ది మళ్ళీ ఉంటారు. ఇక ఒకటే మాట, మొత్తం రికార్డులు షేక్ చేయొద్దు భయ్య. మళ్ళీ ఇండస్ట్రీ చెప్పుకుంటుంది పుష్ప 2 గురించి. అది అసలు పుష్ప 1 ఉంది కదా, దానికన్నా పుష్ప 2లో వచ్చేసరికి అస్సలు చింపే చేశాడు అనమాట. అన్న అసలు ఉండు, అసలు డైలాగులోనే బాగా నచ్చింది అన్న నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు డైలాగులోనే బాగున్నాయి. సూపర్గా ఉంది అసలు ఫస్ట్. కానీ అక్కడ పుష్ప దగ్గర లాస్ట్లో ఒక బాంబు వేసినట్టు ఉంది. అది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. అది రియల్గా జరిగి చేసాడు కదా, ఇది కానీ అది మస్తుగా ఉంది నాకైతే. మీకు దాంట్లో నచ్చిన డైలాగ్ ఏంటన్నా? నాకు నచ్చిన డైలాగ్ అందరూ దగ్గర అని అన్నారు కదా, అసలు అది